టెక్నాలజీ ఎఫెక్ట్ కూడా రియల్ ఎస్టేట్ రంగం మీద చూపిస్తుంది. చాలా ఎగ్జాంపుల్ తీసుకున్నా అంటే ఒక పక్క ఏ టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దిగా ఐటీలో చాలా వరకు ఖాళీలు అవుతున్నాయి. సో ఐటీ వాళ్ళు ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో దీన్ని ఎట్లా రికవరీ చేయాలని చెప్పి కూడా చాలామంది ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. ఏ టెక్నాలజీ వస్తే పరిస్థితి ఏంటి, ఇన్వెస్టర్స్ ఎలా వస్తారు, ఓ పక్క ట్రంప్ దెబ్బ, అన్నీ ఒకేసారి మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్నాయా? జనాల దగ్గర డబ్బులుండి కూడా కొనలేకపోతున్నారా? ఒక వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారా? వెయిట్ అండ్ సీ దూరంలో అయితే ఇంతవరకు జనాలు ఉన్నారండి. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే కొంచెం మార్కెట్ అప్ అయితే అవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు ప్రైసెస్ పడుతుంది అనే హోప్తో ఉన్నారు. మేము ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాం ప్రైసెస్ పడదు. ఎందుకంటే ప్రైస్ ఒక్కసారి పడిందంటే మార్కెట్ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు అన్నారు 5 months నుంచి మార్కెట్ పెరుగుతుందని. రీసెంట్ గా నైట్ ర్యాంక్ రిపోర్ట్ లో ఏమొచ్చిందో తెలుసా? మార్కెట్ 45% నుంచి 39%కి పడిపోయిందని వచ్చింది. పడిపోయింది డెఫినెట్లీ. అది ఇప్పుడు పెరుగుతా ఉంది. పెరుగుతుంది అంటున్నారు, అక్కడ పెరుగుతుంది. లేదు ఇప్పుడు పెరుగుతుంది మార్కెట్. ఎందుకంటే ఎంక్వైరీస్ చాలా హెవీ అయినాయి. ఇంకొకటి ఇప్పుడు ఎవరైతే మనకి యుఎస్ నుంచి రిటర్న్ అవుతున్నారో జనాలు, వాళ్ళు కూడా ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే అర్థం కాని లాజిక్ ఏంటంటే మేడం, అక్కడ ట్రంప్ పంపించేస్తున్నాడు, పెట్టబేడ చదువుకొని వచ్చేస్తున్నాం. రియల్ ఎస్టేట్లో ఎలా డబ్బులు పెడతారు? అక్కడ ఇన్కమ్ లేనప్పుడు అక్కడ డాలర్స్ రూపంలో డబ్బులు వస్తాయి. అక్కడ ఇన్కమే లేనప్పుడు బయటకు వచ్చేస్తున్నప్పుడు ఆ డబ్బులు మళ్ళీ ఇక్కడికి వచ్చి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తారంటే ఎట్లా? లాజిక్ నాకు అర్థం కాదు. లేదండి, ట్రంప్ వాపస్ పంపించే వాళ్ళు మాక్సిమం ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ వాళ్ళు. ఓకే, ఇల్లీగల్ గా వెళ్ళి ఇల్లీగల్ జాబ్స్ చేసుకునే వాళ్ళు. మీకు విషయం తెలుసా? ఇల్లీగల్ గా వెళ్ళి ఇల్లీగల్ జాబులు చేసే వాళ్ళే అమెరికాలో ఎక్కువ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఇక్కడ ప్రాపర్టీస్ కొన్నారు. తెలుసా మీకు? లీగల్గా ఉన్న వాళ్ళంతా అక్కడే ప్రాపర్టీస్ కొన్నారు. కానీ గోయింగ్ ఫర్దర్ వాళ్ళకి ఛాన్స్ లేదండి. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు ఏంటంటే బర్త్ రైట్స్ కూడా తీసేస్తున్నాడు. గ్రీన్ కార్డ్ ఇప్పుడే మొన్నటి వరకు ఏంటంటే, ఇప్పుడు నా పిల్లోడు అక్కడ పుట్టాడు అనుకోండి, వాడు పర్మనెంట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిపోతాడు. కానీ ఇప్పుడు ట్రంప్ ఈజ్ రిమూవింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో డెఫినెట్లీ ఇవన్నీ ఆ బెనిఫిట్స్ లేనప్పుడు డెఫినెట్లీ ఇండియన్స్ విల్ నాట్ బై ప్రాపర్టీస్ దేర్. నాట్ ఓన్లీ ఇండియన్స్, హీఈస్ బ్యాన్ కంప్లీట్ ఏషియన్స్నే బ్యాన్ చేసేసారు. ఓకే, సి ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు అక్కడ ఒక జాబ్ ఉంది, నేను ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ని, నేను ఇంకా అక్కడ పర్మనెంట్గా సెటిల్ అవ్వచ్చు, నాకు రిటైర్ అయిపోయిందంటే గవర్నమెంట్ దగ్గర నుంచి నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తుంది అంటే నేను తిరిగి రావాలి అని నేను ఎప్పుడు అనుకోను, అక్కడే ఉండిపోతాను. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు? యూ వర్క్ యూ గో, ఆ ఒక ఆప్షన్ పెట్టారు అక్కడ. అంటే దట్ ఈస్ అ పాలసీ దేర్ నౌ. సో ఎంతకాలం పని చేయగలుగుతాను అంతకాలం నేను పని చేస్తాను, తర్వాత ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. సో అలాంటప్పుడు దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ పీపుల్ బయింగ్ దేర్. ఇంకొకటి ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇండియా నుంచి దుబాయ్ కంట్రీస్ అంటే కువైట్ కంట్రీస్కి ఇనీషియల్గా కేరళ నుంచి ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు. కానీ దే నెవర్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు బై ప్రాపర్టీ దేర్, ఎందుకంటే గవర్నమెంట్ నెవర్ అలౌడ్ దెమ్. సో ఏమయ్యేది? వాళ్ళు అక్కడ సంపాదించుకునే వాళ్ళు కేరళలో ప్రాపర్టీస్ కొనేవాళ్ళు. సో ఇప్పుడు ట్రంప్ దీంట్లో కూడా గోయింగ్ ఫర్దర్ ఇలాగనే ఉంటుంది. సో ఎంతవరకు ఉన్నా కూడా ఎనీ ఏషియన్ యు గో, యు వర్క్ దేర్, యు మేక్ మనీ లీగల్గా. ఓకే, కానీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు అక్కడ గ్రీన్ కార్డ్ వస్తుంది, ఆ ఆప్షన్స్ ఏం లేవు. ఇంకా నా పిల్లోడు ఆడ పుడితే వాడు పర్మనెంట్ సిటిజన్, ఇంకా అలాంటి ఆప్షన్స్ ఏమీ లేవు. సో వాట్ విల్ పీపుల్ డూ? యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఎ జాబ్, యూ వర్క్ దేర్ అండ్ యూ కమ్ బ్యాక్. అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు? ఇంకా నేను అక్కడ కొని వేస్ట్, అక్కడ జాబ్ చేసుకుంటూ ఇక్కడ కొనేసుకోవాలి. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ నౌ. చాలా మటుకి ఎంక్వైరీస్ ఆర్ వెరీ హెవీ. అది కూడా ఎన్ఆర్ఐ, ఎందుకంటే రీసెంట్గా ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ యాక్చువల్లీ తగ్గిపోయిండే. ఇప్పుడు మీరు అన్నట్టు పడిపోయింది మార్కెట్. ఎందుకు అంటే ఎన్ఆర్ఐస్ అసలు ఎంక్వైరీస్ కూడా లేవు. కానీ ఇప్పుడు లాస్ట్ 1 month నుంచి ఎన్ఆర్ఐ ఎంక్వైరీస్ చాలా పెరిగినాయి. సో గోయింగ్ ఫర్దర్ మనకు అది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ 360-degree మార్కెట్ అలానే ఉంది. హైదరాబాద్ 360-degree మార్కెట్ ఎందుకు ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగానంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1.5 year అవుతుంది. ఇది 8 months 9 months బ్యాక్ 4th సిటీని అనౌన్స్ చేశారు, ఫార్మా సిటీ రద్దు చేసి. ఆట అక్కడే మొదలైంది. మార్కెట్ అక్కడి నుంచి ఎలా డౌన్ అవుతూ వచ్చిందో మనం చూసాము. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో ఒక మాట అన్నారు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, బయటికి వెళ్ళిన అప్పులు ఇచ్చే పరిస్థితుల్లో లేము. అంటే ఏ సందర్భంలో ఆయన మాట్లాడాల్సి వచ్చింది అనేది ఆయన పూర్తి డీటెయిల్ మనకు తెలియదు. అంటే పొలిటికల్ ఇష్యూస్ మనకు అనవసరం. ఇప్పుడు ఒక 4th సిటీ నిర్మించడానికి దాదాపు ₹1,00,00,000 కోట్ల ఖర్చు అవుతాయి. మరి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ విధంగా మాట్లాడినప్పుడు ఆ సైడ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా అని చెప్పి కూడా కొంతమంది డౌట్స్తో ఉన్నారు. నేను అడిగే స్ట్రైట్ ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పి దూరదృష్టితో చాలా వరకు ఆలోచించాడు. అందరూ ఎగతాళి చేశారు. కానీ విజన్ 2020 అయిపోయిన తర్వాత మనం అదే ప్లేస్లో మనం బతుకుతున్నాం.
అదే ఫోర్త్ సిటీ అనేది పాత గవర్నమెంట్ 16,000 ఎకరాలు తీసుకుంటే కొత్త గవర్నమెంట్ వచ్చి మళ్ళీ 19,000 ఎకరాలు తీసుకుంటే అసలు గవర్నమెంట్తో పని లేకుండా ఇంత ల్యాండ్ మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లేస్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే విజన్ 2020 లాగానే విజన్ 2040 కల్లా ఈ ప్లేస్ ఇన్ని రెట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పి నేను ఒక అంచనాకైతే నా పర్సనల్గా రాగలిగాను. దాన్ని మీరేమంటారు? ఇక్కడ 4th సిటీ 5th సిటీ ఫార్మా సిటీ అన్ని పక్కన పెడితే సార్ అది శ్రీశైలం హైవే. అది ఫస్ట్ థింగ్ ఇట్స్ ఎ నేషనల్ హైవే. చుట్టుపక్కలంతా మీకు ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు అదే దానికన్నా ముందు కూడా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి అవి కూడా అన్ని అలానే ఉండే. ఓకే, కాకపోతే మనకి శ్రీశైలం హైవే ఎప్పుడు చచ్చిపోదు అని ఎందుకు అంటామంటే దెర్ ఆర్ 2 రీజన్స్. ఒకటేమో అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ కి చాలా స్కోప్ ఉంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ గ్రీనరీ. ఇంకోటి దట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్. ఓకే, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ని బేస్ చేసే మనకి తుక్కుగూడ, మహేశ్వరం అనే ఏరియాస్ ని బాగా బూమ్ అయింది. ఒక 10 years బ్యాక్ మ్యాక్ ప్రాపర్టీస్ అనే ఒక ప్రాపర్టీ ఉండేది. అక్కడ వాళ్ళు 15,000 16,000 అమ్మేటప్పుడే అంత దూరం వెళ్ళి ఎవడు కొంటాడ్రా బాబు అనుకున్నారు మహేశ్వరం. ఆ స్ట్రెచ్ పెరుగుతూ ఉన్నప్పుడు. కానీ ఆఫ్టర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అది 30,000-35,000. కోవిడ్ టైంలో ఇట్ వెంట్ అప్ టిల్ 40,000 ఆల్సో. స్టాగ్నెంట్ అయింది. కానీ ఇప్పుడు దాంట్లో 50,000-60,000 ఇచ్చిన రీసేల్ ప్రాపర్టీస్ కూడా లేవు. ఎందుకంటే ద మెయిన్ రీజన్ ఈస్ ఇట్ ఈస్ నియర్ ద ఎయిర్పోర్ట్. మనకు more than 5,000 acres ఆఫ్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఉంది. దాంట్లో మనం ఇప్పుడు కట్టుకున్న స్పేస్ ఇస్ ఓన్లీ 1,500 acres. ఇప్పుడు ఎక్స్పాన్షన్ నడుస్తూ ఉంది. ఆ 1,500 acresకే మనకి ఇంత, అంటే ఆ చుట్టుపక్కల ఏరియాస్లో ఇంత బాగా డెవలప్ అయ్యింది. సో జస్ట్ ఇమాజిన్ ఈ 5,000 acresని డెవలప్ చేస్తే ఎలా ఉంటుందండి ఫ్యూచర్? వేర్ హౌసింగ్ ఇట్ సెల్ఫ్ విల్ బీ ఇన్ ఫుల్ డిమాండ్. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ ఉంది అంటే వేర్ హౌసింగ్కి చుట్టుపక్కల చాలా స్కోప్ ఉంటుంది. ఏమీ లేకపోయినా వేర్ హౌసింగ్కి చాలా స్కోప్ ఉంటుంది. ఈ ఎంప్లాయీస్ని బేస్ చేసుకుని రెసిడెన్షియల్ ఏరియాస్కి చాలా స్కోప్ ఉంటుంది. ఇప్పుడు తుక్కుగూడ వెళ్తే మీకు మ్యాక్సిమం విల్లాసే ఉంటుంది. ఇప్పుడు తుక్కుగూడలో కూడా 7 crores 8 crores విల్లాస్ అయినాయి. ఒకప్పుడు 2 కోట్లు 3 కోట్లు ఉండే. సో డెఫినెట్లీ ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో మనం ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని చూసుకుంటే శ్రీశైలం హైవే ఇస్ ఎ బ్యూటిఫుల్ హైవే. మీకు అదేమంటారు కడతాల్ వరకు అసలు చావ్ అనేది లేదండి ఈ రోడ్కి. ఓకే, బియాండ్ దట్ ఇట్ మైట్ టేక్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. కానీ ఈ 4th సిటీ, ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేశారు ఈ సిటీ 1,000 acres, ఇవన్నీ వచ్చినా రాకపోయినా ఆ పర్టికులర్ ఏరియాలో మీకు ఒక విజన్ ఉంది, అది రేపు పెరుగుతుంది, ఎయిర్పోర్ట్ ఈస్ ద బేస్ అనుకుంటే కళ్ళు మూసుకొని డబ్బులు పెట్టొచ్చు. సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 ఏ విధంగా ఆలోచించారు, మనం కూడా ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ ఏరియాకి ఫ్యూచర్ ఇలా ఉంటుందని, రాబోయే 2040లో ఇలా ఉండబోతుందని ఊహించుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. సార్ ఇప్పుడున్న జనరేషన్కి ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ మోర్ టెకీ. ప్రతిదీ గూగుల్ అంటారు. కానీ వెన్ ఐ థింక్ ఇన్ అవర్ టైమ్స్ వెన్ వీ వే దేర్, మనం ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటే మనకి రోడ్ కనెక్టివిటీ ఉందా, చుట్టుపక్కల ఏమున్నాయి అంటే న్యాచురల్గా అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవాల్వ్ అయి డెవలప్ అయిన సిచ్యువేషన్స్లోనే మనం ప్రాపర్టీస్ కొన్నాము. ఓకే, కానీ ఇప్పుడు జనాలు ఏం చూస్తున్నారంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఏం అనౌన్స్ చేస్తున్నారు. ఓకే, జస్ట్ ఓపెన్ అందరి చేతిలో ఇప్పుడు మొబైల్, ఫ్రీ వైఫై, ఎక్కడ పోయినా ఏ కెఫేలో వెళ్ళినా ఫ్రీ వైఫై, ఆల్రెడీ 2 GB 3 GB ఎవ్రీడే ఉంటుంది. ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా గూగుల్. కానీ గూగుల్ విల్ నాట్ బి ఏబుల్ టు గైడ్ యూ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాజికల్గా ఆలోచించుకోవాలి. ఇప్పుడు చాలామంది ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. గత గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఫార్మా సిటీ లేదన్నప్పుడు ఇన్వెస్టర్స్ అందరు చాలా ప్యానిక్ అయిపోయారు. నాకు చాలా కాల్స్ వచ్చేటివి. నేను ఒకటే చెప్పేదాన్ని, సార్ మీరు ఫార్మా సిటీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? థింక్ అబౌట్ ది ఎయిర్పోర్ట్. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎయిర్పోర్ట్ అయితే తీయలేదు కదా అక్కడ నుంచి. వెల్ ఫంక్షనింగ్, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో డోంట్ థింక్ అబౌట్, అంటే అక్కడ లేని దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మెనీ గవర్నమెంట్స్ విల్ కమ్, మెనీ అనౌన్స్మెంట్స్ విల్ కమ్. అవన్నీ పక్కన పెడితే అక్కడ ఏం జరిగింది, మనకు అక్కడ ఏం కనపడుతుంది అనేది లాజికలీ ఆలోచిస్తే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఈస్ దేర్. ఇంకోటి గవర్నమెంట్ దగ్గర అంత ల్యాండ్ ఉంది ఆ ఏరియాలో, ఇవాళ కాకపోయినా రేపైనా ఏదో ఒకటి అయితే చేస్తారు. ల్యాండ్ అయితే ఉంది, ఏదో ఒకటి చేస్తారు. కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బికాస్ మనం ఫార్మసిటీ రద్దు అన్నప్పుడు రీసేల్ కూడా చేయడానికి చాలా మంది భయపడ్డారు. నాకు నా డబ్బు అంటే లిటరలీ ఇమ్మీడియట్ గా రీసేల్ కి పెట్టేశారు. అక్కడ ఫార్మసిటీ లేకపోతే ఇంకేముందని జనాలు కొనలేదు. నేను 2-3 కొనిపించాను అక్కడ ల్యాండ్స్. ఎందుకంటే జస్ట్ సింప్లీ టోల్ దెమ్ తక్కువకు వస్తుంది, డబ్బులు సగం ప్రైస్ లో వస్తుంది, కొనేసుకోండి అని. అక్కడ ఏం లేదు కదా మేడం అన్నారు.
కానీ వెన్ వి టెల్ దెమ్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో అంటే అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి కొన్నారు. లాస్ట్ ప్రశ్న, అమరావతి ప్రధానమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అంటే తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే అమరావతి డిమాండ్ ఏ విధంగా మనం చూసాం. మళ్ళీ ప్రధాని వచ్చిన తర్వాత కూడా ఎక్కలేని రేట్లు అక్కడ పెరిగిపోయాయి. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఫస్ట్ ఒక విజన్ ఉన్న నాయకుడి వైపే చూస్తారు కామన్గా. ఆయన ఉంటే డెవలప్ అవుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఇలా అవుతుందని చెప్పి ఉంటారు. హైదరాబాద్ మార్కెట్ మీద కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది అమరావతి అని చెప్పి బయట చర్చ నడుస్తుంది. కానీ దేని మార్కెట్ దానికే ఉంటుంది. అక్కడ విజన్ ఉన్న నాయకుడు ఉన్నాడు, కొత్త రాజధాని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఆల్రెడీ డెవలప్డ్, ఎప్పటికీ డెవలప్ అయ్యే ప్రాంతం. ఈ కన్ఫ్యూజన్లో ఏమైనా ఉన్నారా పబ్లిక్? అమరావతి మీద పీపుల్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ హోప్ అండి. కాకపోతే ఏ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. సో ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, నౌ రీసెంట్లీ TCSది 1 రూపీకి 29 acres ఆర్ సంథింగ్ దే హ్యావ్ గివెన్ ల్యాండ్. సో అలాంటి స్కీమ్స్లో ల్యాండ్స్ ఇచ్చి కార్పొరేట్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని అలాంటి ప్లేసెస్లో ఇన్ఫ్రా క్రియేట్ చేయించే పద్ధతులు తప్ప మనకి అమరావతికి ఇప్పుడు వేరే స్కోప్ అయితే లేదు. కానీ అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని నన్ను పర్సనల్గా అడిగితే ఐల్ టెల్ యూ వన్ థింగ్, యూ క్యాన్ ఇన్వెస్ట్. ఎందుకంటే ఎంత లేదని అది గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి అనౌన్స్ చేసిన క్యాపిటల్. అది 2 times PM హ్యాస్ కమ్. ఓకే, ఇంకొకసారి ఫెయిల్ అవుతుంది అనే ఛాన్స్ అయితే లేదు. ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్లీ హోప్స్. ఇప్పుడు మనం శ్రీశైలం హైవే గురించి మాట్లాడినట్టే సిమిలర్లీ ఈజ్ విత్ అమరావతి. పేషెన్స్ ఉన్నవాడికే రియల్ ఎస్టేట్లో డబ్బులు. ఓకే, జస్ట్ బై గూగుల్ చేసి ఇది రాదు, యూ టేక్ పబ్లిక్ ఒపీనియన్స్, యూ టేక్ మీడియా ఒపీనియన్స్, మనకి కనపడేది వినపడేది మాత్రమే అనుకుంటే అది తప్పండి. అది యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్. మీ అంచనా ప్రకారం ఏంటి మీరు అమరావతి రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే టైంలోకి ఇన్వెస్ట్ చేసేవాడి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సార్, అమరావతి ఇన్వెస్ట్మెంట్ అంటే యాక్చువల్లీ వెన్ చంద్రబాబు నాయుడు కేమ్ ఇట్ సెల్ఫ్ పీపుల్ షుడ్ హ్యావ్ బీన్ ఇన్వెస్టెడ్. ఎందుకంటే అప్పుడు కొంచెం కూడా ప్రైస్ రీజనబుల్గా ఉండే. ఇప్పుడు చూస్తే డే బై డే ప్రైజెస్ ఆర్ గోయింగ్ హై. సో ఇంకా ఇన్వెస్ట్ చేయాలి, కయోస్లో ఉన్నాను, ఇంకా నేను ఒక 1 month 1 year ఆగుతాను అనుకుంటే అది ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. ఎందుకంటే పీక్లో వెళ్ళి కొనేసి నాకు ల్యాండ్ అప్రిసియేషన్ రాలేదు అంటే ఇట్ ఈస్ వేస్ట్. అది ఎప్పుడైనా కూడా స్క్రాచ్లో ఉన్నప్పుడే కొనుక్కోవాలి అది. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ అమరావతి. అంటే మీకు ఒక విజన్ ఉంది, మీరు వెయిట్ చేయగలుగుతారు ఒక 5 years అంటే డెఫినెట్లీ 5 yearsలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే విల్ గ్రో. ఎందుకంటే డెఫినెట్లీ PM వచ్చి వెళ్ళారు కాబట్టి డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అలొకేషన్ కూడా ఉంటుంది దాంట్లో. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్. సో మీకు ఒక మంచి అప్రిసియేషన్ కావాలి, మంచి డబ్బులు కావాలి, మీ దగ్గర హోల్డింగ్ కెపాసిటీ ఉంది అంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. హైదరాబాద్ మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం లేదంటారు మీరు? హైదరాబాద్ మార్కెట్ మీద ఆంధ్ర నుంచి రాకపోతే వేరే చోటు నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చేసాడు. సో సిమిలర్లీ సంబడి ఎల్స్ విల్ కమ్. ఇప్పుడు అన్ని ఆంధ్ర నుంచే రావాలని మనకేం రూల్ లేదు, బికాస్ హైదరాబాద్ ఈజ్ ఎ గ్లోబల్ మార్కెట్ టుడే. సో కరెక్ట్గా మనకి ఒక కరెక్ట్ లెవెల్లో మనం అమరావతిని ప్లాన్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి విజన్తో హీ కెన్ ఆల్సో అట్రాక్ట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ దేర్. ఆల్రెడీ మనకి ఏదైతే అమరావతిలో ఇప్పుడు గ్లోబల్ ఫండ్స్ రావాల్సి ఉన్నాయో కొన్ని హీస్ అనౌన్స్డ్, కొన్ని మిట్టల్ గ్రూప్ అలాంటివన్నీ చాలా అనౌన్స్ చేశారు. సో ఇఫ్ ఈవెన్ ఇంకోటి ఉంది సార్, అక్కడ పబ్లిక్ సపోర్ట్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే జనాలు ఇప్పుడే అనౌన్స్ చేసి 1 year అయింది, 6 months అయింది, అక్కడ ఏం జరగలేదంటే ఏం జరగదు. ఫార్మసిటీ 5 years బ్యాక్ అనౌన్స్ చేశారు, గవర్నమెంట్ దిగినా ఏం కాలేదు. ఇప్పుడు 4th city అనౌన్స్ చేసి 1.5 year అయింది, ఇంకా అక్కడ ఏం కాలేదు. ద థింగ్ ఈస్ పీపుల్ షుడ్ హ్యావ్ పేషెన్స్. రియల్ ఎస్టేట్ జస్ట్ ఇవాళ కొనేసి 2 రోజులు నిద్రపోయానా లేచి అదేంటి స్టాక్ మార్కెట్ చెక్ చేసినట్టు చెక్ చేస్తే అది పెరగదండి. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. అండ్ అమరావతి ఈజ్ ఎ గుడ్ ఏరియా, గుడ్ ప్లేస్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే అది ఇప్పుడు కూడా బేబీ లెవెల్లోనే ఉంది. అది ఇంకా కొన్ని రోజులు అయితే మైట్ బి ద ప్రైసెస్ విల్ గో అప్. అది అప్పుడు అన్అఫోర్డబిలిటీ కిందకి వచ్చేస్తుంది. రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి మార్పులు చూడబోతున్నాం? హైదరాబాద్ అయితే ఇట్ విల్ బికమ్ లైక్ ఇట్ విల్ టేక్ ఇట్ విల్ గో బెటర్ దెన్ ఢిల్లీ. ఎందుకంటే మొన్న ఎకనామిక్ టైమ్స్లో ఐ థింక్ లాస్ట్ వీక్ ఐ హ్యావ్ రెడ్ అన్ ఆర్టికల్ అబౌట్ హైదరాబాద్ విచ్ సేస్ దట్ హైదరాబాద్ టు ఎక్స్పాండ్ మోర్ బెటర్ దెన్ ఢిల్లీ అని. ఢిల్లీ ఈజ్ ఎ స్మాల్ ప్లేస్, NCR. ఓకే, కానీ వెన్ కంపేర్ టు ఢిల్లీ హైదరాబాద్కి ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి 4 దిక్కుల ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి. సో ద స్కోప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఈజ్ వెరీ హై. ఇప్పుడు మనం ఎయిర్ క్వాలిటీ చూసుకుంటే ఒకప్పుడు మేము నవ్వేవాళ్ళం వెన్ మై కజిన్స్ అండ్ ఆల్ ఈస్ టు కమ్ ఫ్రమ్ ఢిల్లీ, మీకు అక్కడ
అంటే బ్రీతింగ్ కి కూడా యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎయిర్ అని. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి కూడా అదే. మై సన్ వాజ్ సేయింగ్ రీసెంట్లీ వాళ్ళ క్లాస్ లో ఎవరో ఒక అమ్మాయికి షీ స్టార్టెడ్ డెవలపింగ్ బ్రీతింగ్ ఇష్యూస్ అంట. హాస్పిటల్ తీసుకెళ్తే ఆక్సిజన్ కమి, అంటే ఆక్సిజన్ ఇస్ లెస్ ఇన్ వాట్ షీ ఈస్ బ్రీతింగ్. అంటే ఇప్పుడు మనం కూడా అదే స్టేజ్కి వచ్చేసాం. కాకపోతే ఢిల్లీకి మనకి తేడా ఏంటంటే ఢిల్లీ ఈజ్ ఎ స్మాల్ ప్లేస్, హైదరాబాద్ ఈజ్ ఎ వాస్ట్ ప్లేస్. సో మనకి ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ హెవీగా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, రేపు అంబానీ వస్తాడు, దాని తర్వాత ఇంకెవరో వస్తారు. అండ్ ఇంకోటి వైటల్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ఆల్ ద సెలబ్రిటీస్ అండ్ హై ప్రొఫైల్ బిజినెస్ పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ ముంబై. వాళ్ళంతా వచ్చి మనకి హైదరాబాద్ లో ల్యాండ్స్ కొంటున్నారు. అది నిజమే. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది మేడం. ఎస్, దే హ్యావ్ ఆల్ ఎగ్జిటెడ్ ముంబై. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి మనకి హైదరాబాద్ లో ల్యాండ్స్ కొంటున్నారు. ముంబై నుంచి చాలా మంది హైదరాబాద్ లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ లివింగ్ ఈజ్ అఫోర్డబుల్. ఇంకోటి ఆ ట్రాఫిక్, ఆ ఎయిర్ పొల్యూషన్, ఇంకా మనం అఫోర్డబిలిటీలో ఒక లెవెల్ వరకు ఉన్నాం మనం. ఇంకా మొత్తం 100% పొల్యూటెడ్ అవ్వలేదు. సో డెఫినెట్లీ నెక్స్ట్ 5-6 years హైదరాబాద్ మనం గ్లోబల్ లిస్ట్లో ఉంటుంది. ఇప్పుడు దుబాయ్ ప్రాపర్టీ షో మనకి హైదరాబాద్లో ఎలా జరుగుతుందో, నెక్స్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రతి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంటుంది గ్లోబల్లో. సో దట్ ఈస్ వాట్ ఐ ఫోర్సీ అబౌట్ హైదరాబాద్. కాలమే నిర్ణయిస్తుంది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. సో పబ్లిక్ కూడా వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారు. ఈ మార్కెట్ ఇలానే కొనసాగుతుందా, డౌన్ఫాల్లో ఉంటుంది అనేది ఒక 6 months పోతే కానీ మనకి ఒక క్లారిటీ అయితే రాదు. ఫైనల్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తుంది, రైట్ టైం కాదు ఒక మాటలో చెప్పాలంటే? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో దేర్ ఇస్ నో రైట్ టైం అండి. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకొని మనం వెయిట్ చేయాలి. అండ్ ఎస్పెషలీ ఇన్ ఏ మార్కెట్ లైక్ హైదరాబాద్. ఒక్క మాట సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం మేడం. ధన్యవాదాలు.